టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా అన్ని పేపర్లు ఒక్కొక్కటి చూసుకుందాం, ఏ వార్తలు ఏ విధంగా వచ్చినాయి, ఈరోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, ఏ విషయాలు మనం మాట్లాడుకోవడానికి మనం ముందుకు పోతున్నాం. ఒకటిసారి ప్రేక్షకులు చెప్పేది ఒకటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రజా సమస్యల పైన నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ముందుకు కదిలిపోతూ ఉన్నాం. కాబట్టి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి పరిచయం చేస్తే వార్తలు ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. సో ప్రధాన వార్తలు, పేపర్లో ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక విషయం మన నేషనల్ వార్తలు ఫస్ట్ ఒకటి వచ్చింది. అది వాస్తవానికి కేంద్రంలో ఏం జరుగుతుంది, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పేసి ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు. 12 ఏళ్ల సుదీర్ఘ మైలురాన్ని చేరుకున్న మోడీ కొన్ని రోజులలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ 3 ప్రభుత్వ పాలన, కేబినెట్ ప్రక్షాళన, దేశవ్యాప్త ఉత్సవాలకు కోడ్ మ్యాప్ సిద్ధం. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై మోడీ క్షుణ్ణంగా సమీక్ష. వికసిత భారత లక్ష్యం కోసం దూసుకుపోవాలని చెప్పేసి పిలుపు. కేంద్ర కేబినెట్లో మార్పులపై సర్వత్రా నెలకొన్నారని చెప్పేసి ఆసక్తి చూపుతారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒకవేళ బండి సంజయ్ని తీసేసి వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలలో అనిపిస్తూ ఉన్నది. ఈ కేంద్రంలో భారీ మార్పులు జరిగితే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఇక మైనర్ల రక్షణకు పోక్సో కవచం, అవగాహన కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన లేదా అని చెప్పేసి ఒకటి చూపెడతా ఉన్నారు. ఈ మైనర్లకు ఒక చట్టం చేసిండ్రు. ఆ మైనర్లకు సంబంధించిన చట్టం పైన అవగాహన కల్పించాల్సింది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలే అవగాహన కల్పించిన తర్వాత ముందుకు పోవాల్సిన సందర్భం ఉన్నది. 18 ఏళ్ల పిల్లలు రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఇది. తెలంగాణలో ప్రతి ఏటా 5,000లకు పైగా కేసులు నమోదవుతాయి. నిందితులలో 98% బాధితులకు తెలిసిన వారే అఘాయిత్యాలలో పాల్పడుతూ ఉన్నారు. లైంగిక దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ఒప్పుకున్న మైనర్ల విషయంలో నేరమే, కేసు దాచిపెట్టిన జైలు శిక్ష పడే అవకాశం. తప్పుడు పోక్సో కేసులపైన చట్టంలో శిక్షలు. ఈ కేసులలో బెయిల్ కోర్టు విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. అవగాహన పెరిగితే నేరాలకు అడ్డుకట్ట సాధ్యపడుతుందని చెప్పేసి ఒక వ్యవస్థ అయితే. వాస్తవానికి ఏంటంటే 18 సంవత్సరాల చిన్నపిల్లలందరికీ ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళకు రక్షణ కవచంగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనిపిస్తున్నది. ఇందులో 98% మంది వాళ్ళకి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు, వాళ్ళ దగ్గర వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి వీళ్ళకి అవగాహన కల్పించాలి. అసలు గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అనేది ఒక అవగాహన కల్పించి 100% వాళ్ళకు దీనిపైన అవగాహన పెంపొందించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈరోజు చట్టం చేసినాం, చట్టం పుట్టిన పేపర్లకు పరిమితం కాకుండా ఓ చట్టం ఉన్నది, ఈ విషయాలు ఇట్లా ఉంటాయి, ఇట్లా ఒక వ్యక్తి విధంగా చేస్తే విధంగా మనం చేయాలి, ఇడ ముట్టుకుంటే ఇట్లా, ఇడ ముట్టుకుంటే ఇట్లా, తల్లిదండ్రులు చెప్పాలి, కలిసిన అవసరం ఉండదని చెప్పేసి ఆ పిల్లలకు నేర్పాలి. నేర్పడం మాత్రమే ఇది 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది పాఠశాల స్థాయి నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన అవసరం. అత్యవసర సమయం కోసం అందుబాటులో చైల్డ్ నెంబర్ అది ఉన్నది. ఒకవేళ వాళ్ళకి ఇబ్బందులు కలిగితే కూడా ఏమంటే వాళ్ళకి ఈ 1098 లేకపోతే పోలీసు సంబంధించిన 100 కానీ 112 నెంబర్కి మీరు ఫోన్ చేయాల్సిన అవసరం అని చెప్పేసి పిల్లలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఆ పేపర్లో ప్రధాన వార్తకు వచ్చింది. వాస్తవానికి దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
ఈ హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది టౌన్ ప్లానింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఒక మంచి శాఖ ఇది. మున్సిపల్ శాఖకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువ మొత్తంలో రాష్ట్రానికి అవకాశాలు కలిపే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఉంటాయి. కానీ కొద్దిమంది అవినీతి పరుల వల్ల అది నీరు గారిపోతా ఉన్నది. దీనిపైన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుతా ఉన్నారు. అది చూడాలి. అక్రమ నిర్మాణానికి ప్రజాప్రతినిధుల అండ. నాడు పోచారంలో అక్రమ షెడ్ల నిర్మాణం, నేడు గాగిలపూర్లో భవన నిర్మాణానికి పహారా, ఒక్కొక్కరి నిర్మాణానికి లక్షల్లో దండుకున్న వైనం, తండాలోని ప్రభుత్వ భూమి సైతం అతని ఆధీనంలోనే ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒక్కనే కాదు, కుత్బుల్లాపూర్నే కాదు, హైదరాబాద్ మొత్తంలో అక్రమ నిర్మాణాలు జరుగుతాయని ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేటువంటి శాఖ, వచ్చేటువంటి మార్గం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అప్పులు బాగున్నాయి. అప్పులను ఏ విధంగా అధిగమించాలి, ప్రజలకు ఏ విధంగా లాభం చేకూర్చాలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కొద్దిమంది ప్రజాప్రతినిధులు కానీ అక్రమదారులకు ఒత్తాసు పలుకుంటూ అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటూ వాళ్ళని ఇచ్చి లక్షలు దండుకుంటారని చెప్పేసి అభివాదం కూడా వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఏమంటే చర్యలు తీసుకోవాలి. లేకపోతే మనకు సిగ్గు శరం లేదనుకుంటారు. వాస్తవానికి ఆఫీసర్లు కూడా అక్రమ నిర్మాణాలు అరికట్టడానికి అదే మిమ్మల్ని పెట్టింది. మరి మీరు కూడా మీ బాధ్యతను వదిలేసి మాకు సిగ్గు లేదు, మాకేమవుతుంది, మాకు పైసలు వస్తే చాలనుకుంటా పోతే ఇది నడవదు. ఇంకోటి కూడా ఏసీబీ దాడులు జరుగుతూ ఉంటే ఒక్కొక్కరి దగ్గర కోట్లు కుప్పల డబ్బులు బయటపడతా ఉన్నాయి. మరి బయటపడతా ఉంటే మరి ఏందో ఆలోచన చేయాలి. మరి వీళ్ళకి సిగ్గు లేదనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పరుల అధికారులు ఉన్నారో, ఏ శాఖ పైన అవినీతి మచ్చలు ఎక్కువగా అయితే వస్తున్నాయో ఆ శాఖ పైన ఏసీబీ దాడులు చేయాల్సిన అవసరం ఉన్నది. కోర్టులు కూడా పెట్టి ప్రజాధనాన్ని లూటు చేసి ప్రభుత్వాన్ని నష్టం చేకూర్చే విధంగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళపైన ఏసీబీ దాడులు పెద్ద మొత్తంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చట్టము ప్రజలను కాపాడుతుందని చెప్పేసి నమ్మకం ఉండే, కానీ ఇలాంటి చేయడం వల్ల అవినీతి రోజు పెరిగిపోతూ ఉన్నది. దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. రైతాంగాన్ని అట్టడం వచ్చిన దగాకోరు కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎక్కడ చూసినా కూడా కల్లాలలో ఒడ్లుంటాయి, వాళ్ళను న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. న్యాయం చేస్తలేరు. ఇది దగాకోరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ డాక్టర్ చిన్న అంజిరెడ్డి చెప్తాను. జిన్నారంలో DCMH వడ్ల కొనుగోలు పరిశీలన చేసిండు. వారంలోగా కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చింది. మీరు ఒక్కరోజే ఆదేశాలు అయితే సరిపోదు. నిజంగా ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు ఒక మార్కెట్ని సందర్శించండి. ప్రతిరోజు ఎక్కడైతే IKP సెంటర్లు ఉన్నాయో, ఎక్కడైతే మార్కెట్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో సందర్శించండి. నిజంగా వాళ్ళకి వసతులు ఉన్నాయో, ఒడ్లు కొరకపోవడానికి కారణం ఏంది, ఈ కాంటాలు కాకపోవడానికి కారణం ఏంది, వాళ్ళ డబ్బులు ఏ విధంగా దోసుకుంటా ఉన్నారు, మరి ఎట్లా కాపాడాలని చెప్పేసి మీరు ప్రతిరోజు సందర్శిస్తే అన్ని పార్టీల వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇక రెండో విడతలో 2 లక్షల ఇందిరమ్మ ఇల్లు చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 2000 ఇల్లు, పునాది దశలో ఉన్న వాటికి 3 లక్షలు, గోడలు పూర్తయినవి స్లాబులు నిలిచిన వాటికి 2 లక్షల రూపాయలు, అసంపూర్తిగా ఇళ్ల కోసం నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిధుల కేటాయింపు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక 2వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు 2వ విడత ఇస్తామని చెప్పేసి అంటారు. ఇవ్వాలని చెప్పేసి ఆశిద్దాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్.